హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ నర్సింగ్ ఆఫీసెస్ తెలుగు ఛానల్. మనం ఆల్రెడీ డిసరిథ్మియాస్ గురించి చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ బ్రెడీ అరిథ్మియాస్ గురించి చెప్పుకుంటున్నాం, అంటే అబ్నార్మల్ బ్రెడీ కార్డియా. ఈ బ్రెడీ అరిథ్మియాస్ మనం టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చి సైనస్ నోడ్ డిస్ఫంక్షన్, ఇక్కడ ఏంటంటే ఎస్ఏ నోడ్ అబ్నార్మాలిటీ కారణంగా వచ్చే బ్రెడీ కార్డియా. నెక్స్ట్ హార్ట్ బ్లాక్, కంప్లీట్ హార్ట్ బ్లాక్ అయిపోవడం. అండ్ దిస్ ఫస్ట్ డిస్ఫంక్షన్ ఏం చెప్పుకున్నాం, సైనస్ నోడ్ డిస్ఫంక్షన్. సైనస్ నోడ్ డిస్ఫంక్షన్ అనేది ఎందుకు జరుగుతుందంటే మన యొక్క హార్ట్లో ఎస్ఐ నోడ్ యొక్క ఇంపల్సెస్, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పంపుతుంది కదా, అది సరిగ్గా పంపనప్పుడు మీ ఎస్ఐ నోడ్ డిస్ఫంక్షన్ అన్నది జరుగుతుంది. అసలు ఎస్ఐ నోడ్ అంటే ఏంటి? సైనోఎట్రియల్ నోడ్. ఈ సైనోఎట్రియల్ నోడ్ యొక్క పని ఏంటి, ఫంక్షన్ ఏంటి హార్ట్ రిలేటెడ్ అంటే, ఇది మన హార్ట్ ఛాంబర్స్కి ఎలక్ట్రికల్ ఇంపల్స్ పంపిస్తుంది. అండ్ దీన్నే మన హార్ట్కి పేస్ మేకర్ అని కూడా చెప్తాం. ఈ ఎస్ఐ నోడ్ ఫస్ట్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ని స్టార్ట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఏట్రియా ఛాంబర్స్ దగ్గర ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అన్నది ట్రాన్స్మిట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఎస్ఏ నోడ్ నుంచి ఏవీ నోడ్కి ఎలక్ట్రికల్ ఇంపల్స్ పోతుంది. నెక్స్ట్ ఏవీ నోడ్ నుంచి బండిల్ ఆఫ్ హెజ్కి, బండిల్ ఆఫ్ హెజ్ నుంచి పర్కంజీ ఫైబర్స్, ఇవన్నీ వీటి రిలేటెడ్ ఇదంతా ఏమవుతుందంటే వెంట్రికల్స్కి, ఇక్కడ ఏంటి ఏట్రియా దగ్గర ఎలక్ట్రికల్ ఇంపల్స్ అన్నది పాస్ అయింది. అండ్ బండిల్ ఆఫ్ హెజ్ అండ్ పర్కంజీ ఫైబర్స్ ఇదేం చేస్తుందంటే వెంట్రికల్స్ యొక్క ఎలక్ట్రికల్ ఇంపల్స్ అన్నది చేస్తుంది. దాని కారణంగా వెంట్రికల్స్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. ఇది కండక్షన్ సిస్టమ్ ఆఫ్ హార్ట్. మన హార్ట్ యొక్క కండక్షన్ సిస్టమ్ ఇది. ఈ ఎస్ఐ నోడ్లో ప్రాబ్లం ఏమైనా ఉందంటే అప్పుడు బ్రెడీ కార్డియా వస్తుంది. దాన్ని సైనస్ నోడ్ డిస్ఫంక్షన్ అంటారు. అండ్ మనం ఆ టైంకి పేస్ మేకర్ అన్నది యూజ్ చేయొచ్చు. ఈ ఎస్ఐ నోడ్ నుంచి ఏవీ నోడ్కి, ఎస్ఐ నోడ్లో అయితే ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది స్టార్ట్ అయింది, పాస్ అయింది. బట్ ఇక్కడ నుంచి వెంట్రికల్స్కి రావడానికి మాత్రం డిలే అయ్యిందంటే హార్ట్ బ్లాక్ డెవలప్ అవుతుంది. ఈ హార్ట్ బ్లాక్కి కారణం ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఇక్కడైనా బ్లాక్ అయి ఉండొచ్చు, ఇక్కడైనా బ్లాక్ అయి ఉండొచ్చు. ఎస్ఐ నోడ్లో మాత్రం ఎలక్ట్రికల్ ఇంపల్స్ పాస్ అవుతుంది. బట్ ఈ ఏరియాలో ఎక్కడైనా సరే బ్లాక్ అయ్యిందంటే మన హార్ట్ బ్లాక్ అన్నది క్రియేట్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఏవీ బ్లాక్ గురించి చెప్పుకోబోతున్నాం అండి. ఏవీ బ్లాక్ అంటే ఎట్రియో వెంట్రికులర్ బ్లాక్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎస్ఐ నోడ్ నుంచి ఏవీ నోడ్కి, ఏవీ నోడ్ నుంచి బండిల్ ఆఫ్ హిజ్ అండ్ పర్కింజీ ఫైబర్స్కి ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది పాస్ అవుతుందని. హార్ట్ బ్లాక్ అన్నది ఎప్పుడు డెవలప్ అవుతుందంటే, ఎస్ఐ నోడ్ ఆల్రెడీ ఇంపల్స్ ఇచ్చుంటుంది, ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఇచ్చుంటుంది. కానీ అక్కడ నుంచి వెంట్రికల్స్ వరకు ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్ అన్నది పాస్ అవ్వనప్పుడు ఈ హార్ట్ బ్లాక్ అన్నది డెవలప్ అవుతుంది. అది ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. అండ్ దీని కారణంగా కండక్షన్ అన్నది డిలే అవుతుంది. హార్ట్ మజిల్స్ మధ్య ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్ మధ్య కోఆర్డినేషన్ అన్నది మిస్ అవుతుంది. సో దీని కారణంగా ఏమవుతుందంటే ఎట్రియో వెంట్రికులర్ బ్లాక్ అవుతుంది. ఏట్రియం దగ్గర ఎస్ఐ నోడ్ అనేది ఇంపల్స్ ఇచ్చింది, అక్కడ ఏట్రియం ఛాంబర్స్ అన్నది కాంట్రాక్షన్స్ జరిపింది. కానీ వెంట్రికల్స్ వరకు అది ఇంపల్స్ అన్నది పాస్ అవ్వలేదు. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ వెంట్రికల్స్ కాంట్రాక్షన్స్ అన్నది జరగదు. దీన్ని ఎట్రియో వెంట్రికులర్ బ్లాక్ అంటారు. ఈ ఎట్రియో వెంట్రికులర్ బ్లాక్ అన్నది మనం 3 టైప్స్లో చెప్పుకుంటాం. ఎట్రియో వెంట్రికులర్ బ్లాక్, ఫస్ట్ డిగ్రీ ఎట్రియో వెంట్రికులర్ బ్లాక్, అండ్ సెకండ్ డిగ్రీ ఏవీ బ్లాక్, అండ్ థర్డ్ డిగ్రీ ఏవీ బ్లాక్. ఇది మనం డీటెయిల్గా చెప్పుకుందాం. ఈ ఏవీ బ్లాక్ అన్నది ఈసీజీలో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, పిఆర్ ఇంటర్వెల్ బట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు. పి అంటే మనం ముందే చెప్పుకున్నాం కదా, పి దేన్ని డినోట్ చేస్తుంది, ఎట్రియల్ డీపోలరైజేషన్ని డినోట్ చేస్తుంది. అండ్ క్యూఆర్ఎస్ దేన్ని డినోట్ చేస్తుంది, వెంట్రికులర్ డీపోలరైజేషన్ డినోట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏవీ బ్లాక్ అన్నది పేషెంట్లో డెవలప్ అయినప్పుడు ఈ పిఆర్ ఇంటర్వెల్ అన్నది కూడా డిలే అవుతుంది. పిఆర్ ఇంటర్వెల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, స్టార్టింగ్ ఆఫ్ ది పి వేవ్ నుంచి స్టార్టింగ్ ఆఫ్ ది క్యూఆర్ఎస్ వేవ్ వరకు పిఆర్ ఇంటర్వెల్ అని అంటాం. అంటే వెంట్రికులర్ డీపోలరైజేషన్ అనేది స్టార్ట్ అయ్యే దగ్గర వరకు, ఎట్రియల్ డీపోలరైజేషన్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి వెంట్రికులర్ డీపోలరైజేషన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఈ పిఆర్ ఇంటర్వెల్లో మనం డిఫరెన్స్ అనేది చూడొచ్చు. మామూలుగా ఈ పిఆర్ ఇంటర్వెల్ యొక్క టైం ఎంత, 0.2 సెకండ్స్. కానీ ఏవీ బ్లాక్లో ఎలా ఉంటుందంటే మోర్ దాన్ 0.2 సెకండ్స్ ఉంటుంది. మేబీ 3 to 5 స్మాల్ బాక్సెస్ కూడా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ ఏవీ బ్లాక్ 1, 2, 3 డిగ్రీస్ ఎలా అన్నది ఇంకొంచెం డీప్గా చూద్దాం. అండ్ దీని రిలేటెడ్ ఈసీజీ చేంజెస్ ఏంటి అన్నది, ఈ ఏవీ బ్లాక్ రిలేటెడ్ ఈసీజీ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉందండి, అందుకే చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ డిగ్రీ ఏవీ బ్లాక్ ఏంటో చూద్దాం. ఫస్ట్ డిగ్రీ ఏవీ బ్లాక్ అంటే మనం ప్రాసెస్ అంతా ఒకటే. అక్కడ ఎస్ఐ నోడ్ నుంచి ఏవీ నోడ్కి పుర్కింజీ ఫైబర్స్ వెంట్రికల్స్కి ఎలక్ట్రికల్ ఇంపల్స్ అన్నది పాస్ అవ్వట్లేదు. దీని కారణంగా ఏవీ బ్లాక్ అనేది స్టార్ట్ అయింది. కానీ ఫస్ట్ డిగ్రీలో ఏంటంటే ప్రాబ్లం మెల్లిగా స్టార్ట్ అయి ఉంటుంది, మైన్యూట్గా ఉంటుంది ప్రాబ్లం అన్నది. ఇక్కడ ఈ ఫస్ట్ డిగ్రీ ఏవీ బ్లాక్ని
వెంగ్ బ్యాక్ అండ్ మోబిట్స్ 1 అని కూడా అంటారు. వెంగ్ బ్యాక్ బ్లాక్ ఆర్ మోబిట్స్ బ్లాక్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి బ్లాక్ని ఏవి బ్లాక్ ప్రాబ్లమ్ని వీళ్ళు కనుక్కున్నారు కాబట్టి వాళ్ళ పేరుతో కూడా పిలుస్తుంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డిగ్రీ ఏవి బ్లాక్లో మనకు ఈసీజీ చూసామంటే చాలా నార్మల్గా కనపడుతుంటుంది. ఇక్కడ పీక్యూఆర్ఎస్ మనం ముందు చెప్పుకున్నట్లు పీక్యూఆర్ఎస్ అనేది కనపడుతూ ఉంటుంది, ఎలాంటి అబ్నార్మాలిటీ మనకు కనపడుతూ ఉండదు. అండ్ హార్ట్ రేట్ కూడా నార్మల్గానే ఉంటుంది, ఆర్ఆర్ ఇంటర్వల్స్ ఇవన్నీ కూడా నార్మల్గానే అనిపిస్తూ ఉంటాయి. బట్ ఒకటి మాత్రం మీరు గమనించాల్సి ఉంటుంది, అదేంటంటే పిఆర్ ఇంటర్వల్ టైం. ఇక్కడ పీక్యూఆర్ఎస్ ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు, సో ఇది నార్మల్ బ్రెడికార్డియా, సైనస్ బ్రెడికార్డియా ఆర్ నార్మల్ హార్ట్ రేట్ అని చెప్పేసి మీరు అది ఆన్సర్ చేసేయచ్చు. కానీ ఒకసారి పిఆర్ ఇంటర్వల్ కూడా చూడండి. పిఆర్ ఇంటర్వెల్ అన్నది మోర్ దాన్ 0.2 సెకండ్స్ ఉంటుంది, మోర్ దాన్ 3 స్మాల్ బాక్సెస్ ఉంటుంది, 3 to small బాక్సెస్ ఉంటుంది. అది ఒకసారి మీరు కౌంట్ చేశారంటే ఇది ఏవి బ్లాక్ రిలేటెడా ఆర్ నార్మల్ హార్ట్ రేట్ అన్నది మీకు అర్థమవుతుంది ఈసీజీలో. ఇక్కడ ఈ ఏవి బ్లాక్ ఫస్ట్ డిగ్రీ ఏవి బ్లాక్లో చాలా వరకు పేషెంట్స్ అసిమ్టోమాటిక్గా ఉంటారు. అంటే ఎలాంటి సిమ్టమ్స్ వెంట్రుకల్స్ అనేది ఫుల్గా కాంట్రాక్ట్ అవ్వకుండా ఉన్న మైన్యూట్ కదా స్టార్టింగ్ కాబట్టి ఎక్కువగా ప్రాబ్లం ఉండదు, డిస్నిక్ ఉండదు, సింకోప్ ఉండదు, అండ్ ఆక్సిజన్ సరిగ్గా సప్లై అవ్వక సింకోప్ ఉండదు, అండ్ డిజీనెస్ ఇవన్నీ ఏమి ఉండదు, అసిమ్టోమాటిక్గా ఉంటుంది. ఇలా అసిమ్టోమాటిక్గా ఉన్నంత వరకు మనం ఎలాంటి ట్రీట్మెంట్ కానీ ఏమీ చేయనవసరం లేదు, ఎలాంటి ఇంటర్వెన్షన్స్ కూడా తీసుకొని అవసరం లేదు. కానీ ఒకవేళ పేషెంట్ సిమ్టమ్స్తో ఉంటే ఏమేమి సిమ్టమ్స్, డిజీనెస్, సింకోప్ అండ్ డిస్నియా, ఎక్కువ టైం డిస్నియా ఉండడం, లో బీపీ ఉండడం, ఇవన్నీ ఉండి ఏవి బ్లాక్ ఫస్ట్ డిగ్రీ ఏవి బ్లాక్ ఉందంటే అప్పుడు మనకు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది, మెడిసిన్స్ అన్నది స్టార్ట్ చేయాలి అండ్ కొంచెం ఇంటర్వెన్షన్స్ అన్నది స్టార్ట్ చేయాలి. ఈ ఏవి ఫస్ట్ డిగ్రీ ఏవి బ్లాక్ ఈ బ్రెడికార్డియా అన్నది అథ్లెట్స్, స్పోర్ట్స్ పీపుల్లో నార్మల్ అండి. వీళ్ళల్లో ఉండడం ఈ బ్రెడీ అన్నది వీళ్ళల్లో ఉండడం అన్నది నార్మల్, దానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అథ్లెట్స్కే కాకుండా ఇంకా ఎవరెవరికి ఈ ప్రాబ్లం ఉండొచ్చు అంటే మెడిసిన్స్ కారణంగా కూడా ఈ ఫస్ట్ డిగ్రీ ఏవి బ్లాక్ రావడానికి ఛాన్స్ ఉన్నది. దానికి బ్రెడికార్డియా రావడానికి ఛాన్స్ ఉన్నది. ఏంటంటే డిగాక్సిన్ అన్నది హార్ట్ రేట్ తగ్గిస్తుంది కదా, ఈ డిగాక్సిన్ మెడిసిన్ అండ్ యాంటీ హైపర్టెన్సివ్ మెడిసిన్, స్పెషల్లీ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ కూడా ఈ ప్రాబ్లమ్ని డెవలప్ చేస్తుందండి. ఇంకోటి వచ్చి ఆమియోడోరన్ ఈ మెడిసిన్స్ అన్నది ఈ ఫస్ట్ డిగ్రీ ఏవి బ్లాక్ రావడానికి, నార్మల్గా ఏవి బ్లాక్ రావడానికి కారణం. నెక్స్ట్ ఇంకా కండిషన్స్ ఏంటంటే ఎంఐ వచ్చినప్పుడు, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఉన్నప్పుడు అండ్ పోస్ట్ సర్జరీ తర్వాత కూడా మనకు ఇలాంటి చేంజెస్ మనం చూస్తాం. పిఆర్ ఇంటర్వెల్ గ్యాప్ అన్నది ఇలా చూస్తుంటాం. అండ్ హైపర్కెలీమియాలో కూడా పిఆర్ ఇంటర్వెల్ గ్యాప్ అన్నది, ఇవన్నీ మనం ఈ కండిషన్స్లో మనం ఈ పిఆర్ ఇంటర్వెల్ గ్యాప్ అండ్ ఫస్ట్ డిగ్రీ ఏవి బ్లాక్ యొక్క ఈసీజీ చేంజెస్ అనేది మనం ఈ కండిషన్స్లో చూడగలం. నెక్స్ట్ ఈ ఈసీజీ చూడడానికి పీక్యూఆర్ఎస్ అన్నీ ఉన్నాయి, నార్మల్గానే అనిపిస్తుంది. కానీ ఒకసారి పిఆర్ ఇంటర్వెల్ చూడండి, ప్రతి చోట పీ వేవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్యూఆర్ఎస్ మొదలయ్యేంత వరకు కూడా ఎంత గ్యాప్ ఉందో. ఈ ఏవి బ్లాక్ అర్థమవడం కోసం ఒక చిన్న స్టోరీ చెప్తాను, దాని రిలేటెడ్గా ఈ పిఆర్ ఇంటర్వెల్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే మా గ్రాడ్యుయేషన్ టైంలో కార్డియాలజిస్ట్ ఈ కాన్సెప్ట్ చెప్పున్నారు. ఈ ఏవి బ్లాక్ని హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ని దాని కోరిలేట్ చేసుకొని మనం చూడొచ్చు. ఎలా అంటే ఈ పీ వేవ్ అన్నది వైఫ్ అనుకోవాలి అండ్ ఆర్ వేవ్ ఈజ్ హస్బెండ్ అనుకుంటే, ఫస్ట్ డిగ్రీ ఏవి బ్లాక్లో ఏమవుతుందంటే నార్మల్గానే పీ అన్నది ఇలా ఉంది అండ్ క్యూఆర్ఎస్ ఈ టీ ఇలా నార్మల్గానే పోతూ ఉంటుంది. కానీ ఒక రోజు ఏమవుతుందంటే ఈ హస్బెండ్ అనే వ్యక్తి హస్బెండ్ అనే వ్యక్తి ఏమవుతుంద ఆఫీస్ నుంచి ఇంటికి రావడం నార్మల్గా ప్రతిరోజు 5 o'clock వస్తాడు, కానీ నర్సట్ రోజు ఏంటంటే 6 o'clock వస్తాడు. అలా ప్రతిరోజు 6 o'clock వస్తూ ఉన్నాడు అనమాట. 5 o'clock రావాల్సింది 6 o'clock. ఈ హస్బెండ్ ఏంటి ప్రతిరోజు ఆఫీస్ నుంచి 5 o'clock వస్తూ ఉంటాడనమాట. ఉన్నట్లుండి ఒకరోజు 6 o'clock రావడం స్టార్ట్ అయింది. ప్రతిరోజు అలా 6 pmకి రావడం స్టార్ట్ అయింది. ఈ వైఫ్కి అనుమానం క్రియేట్ అయింది, అసలు ఎందుకు లేట్ వస్తున్నాడు, ప్రతిరోజు ఎందుకు లేట్ వస్తున్నాడు, ఏమైంది అంటూ ఆరా తీస్తుంది అనమాట. ఆరా తీస్తే అతను ఏమంటాడు, ఆఫీస్లో ప్రాజెక్ట్ ఉంది అండ్ న్యూ బాస్ వచ్చారు ఇలా అని చెప్పేసి చెప్తుంటారు. అండ్ నెక్స్ట్ సరే ఇలా కూడా ప్రాబ్లం ఉండిండొచ్చు కదా అనుకొని కామ్ అయిపోతుంది. కానీ స్టిల్
తను ఇంకా అబ్జర్వ్ చేయడం అన్నది అయితే మానలేదు. ఇంకా ఏదో ఉంది చూద్దాము అనుకొని చూస్తుంటాడు. నేను వైఫ్ మనం కూడా ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ సిమ్టమ్స్ ఏం లేదు కదా, ఓకే జరుగుతుందిలే పోనీ అని వదిలేస్తాం అనమాట. నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ కూడా 5 బదులు 6కి రావడం అలా ఉంటుంటే, నెక్స్ట్ డే ట్రాఫిక్ అది ఇది అంటుంటే ఇంకా ఇప్పుడు ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది అని ఆలోచిస్తుంది అనమాట. అలా మనం కూడా ఇక్కడ ఏంటంటే సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అయ్యాక ఏంటి ప్రాబ్లం ఏంటి ఎలా ఏంటి అనేది మన ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేస్తాం. ఇది ఫస్ట్ డిగ్రీ ఏబీ బ్లాక్. జస్ట్ రోజు ఎప్పుడు వచ్చే విధంగా కాకుండా, ఎప్పుడు రెగ్యులర్గా ఉన్న పిఆర్ ఇంటర్వెల్ కాకుండా ఇంకొంచెం డిలే పిఆర్ ఇంటర్వెల్ అన్నది ఉంది. బట్ మేజర్ ప్రాబ్లం అయితే కాదు. ఇది ఫస్ట్ డిగ్రీ ఏబీ బ్లాక్. నెక్స్ట్ సెకండ్ డిగ్రీ ఏబీ బ్లాక్. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కాన్సెప్ట్ చూసామంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హస్బెండ్ 5 o'clock వచ్చున్నాడు. ఫస్ట్ డే 5 pmకి, ఈవినింగ్ 5 pmకి ఇంటికి వచ్చేసాడు ఆఫీస్ నుంచి. నెక్స్ట్ డే సెకండ్ డే వచ్చి 6 pmకి వచ్చాడు. థర్డ్ డే వచ్చి 7 pmకి వచ్చాడు. ఫోర్త్ డే వచ్చి ఉన్నట్లుండి డిసపియర్ అయిపోయాడు, అంటే ఇంటికి రానే లేదు. మళ్ళీ ఫిఫ్త్ డే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ 5 o'clock వచ్చాడు. సో మీకు అర్థమవుతుంది కదా, ఇలాగా పిఆర్ ఇంటర్వెల్ అన్నది వైఫ్ అనేది ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉంది. పి అన్నది దాని ప్లేస్, పీ వేవ్ అన్నది తన ప్లేస్లో తను అలానే వెయిట్ చేస్తూనే ఉంది. ఆర్ ఇంటర్వెల్ అంటే హస్బెండ్ టైమింగ్స్ మారుస్తూ వస్తున్నాడు. ఫస్ట్ నార్మల్ టైమింగ్ 5 o'clock వచ్చాడు, నెక్స్ట్ డే 6 o'clock, నెక్స్ట్ 7 o'clock, ఇంకొక రోజు వచ్చి అస్సలకే రాకుండా డిసపియర్ అయిపోయాడు. అలాగా ఈ ఆర్ వేవ్ కూడా నార్మల్గా పిఆర్ ఇంటర్వెల్ ఎంత ఉంటుంది 0.2 seconds కదా, ఆ ఇంటర్వెల్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇంకొంచెం డిలే అవుతుంది. నెక్స్ట్ ఇంకొంచెం డిలే అయిపోయి ఒక సడన్గా డిసపియర్ అయిపోతుంది ఆర్ వేవ్. మళ్ళీ నార్మల్ పిఆర్ ఇంటర్వెల్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇది ఫస్ట్ టైప్ 1 సెకండ్ డిగ్రీ ఏబీ బ్లాక్ అండి. ఇలా ఉన్నప్పుడు ఏంటి, ఆ వైఫ్కి అనుమానం ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఏమైంటుంది అని కారణాల కోసం వెతుకుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కూడా ఇంటర్వెన్షన్స్ అన్నది స్టార్ట్ చేస్తాం, ఇంకా కొంచెం సీరియస్గా తీసుకుంటాం. టైప్ 2 సెకండ్ డిగ్రీ ఏబీ బ్లాక్. ఇక్కడ ఏంటంటే పిఆర్ ఇంటర్వెల్, ఈ పి అండ్ ఆర్ దీని రిలేటెడ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటెడ్ చూసుకుంటే, హస్బెండ్ ఇక్కడ పి అన్నది యాజ్ టీ ఈజ్ ఎప్పుడు ఉన్న ప్లేస్లోనే వెయిట్ చేస్తూనే ఉంటుంది, వైఫ్ వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఈ ఆర్ ఇంటర్వెల్ ఆర్ వేవ్. ఈ హస్బెండ్ ఏంటంటే ఒకరోజు కరెక్ట్గా 5 pmకి వస్తాడు. నెక్స్ట్ డే ఉన్నట్లుండి డిసపియర్ అయిపోతుంది. అంటే కొన్ని రోజుల వరకు రెగ్యులర్గా 5 pmకి వస్తూనే ఉంటాడు, నార్మల్గానే వస్తూనే ఉంటాడు, ప్రతిరోజు నార్మల్గానే వస్తుంటాడు. సడన్గా ఒక రోజు డిసపియర్ అయిపోతారు. అంటే ఇక్కడ ఒకరోజు ఫస్ట్ వచ్చి ఇంకొంచెం డిలే అలా కాకుండా నార్మల్గానే వస్తూ ఉండి సడన్గా డిసపియర్ అయిపోవడం. ఈ సెకండ్ టైప్ 2 సెకండ్ డిగ్రీ ఏవీ బ్లాక్లో కూడా ఈ పీవేవ్ అన్నది పిఆర్ ఇంటర్వెల్ అన్నది నార్మల్గా జరుగుతూనే పోతుంటుంది. అంటే ఇక్కడ వార్నింగ్ సైన్ అన్నది ఏమీ లేదు, డిలే అవ్వడం ఒకసారిగా డిసపియర్ అవ్వడం అలా లేదు. నార్మల్గానే పోతూ ఉండి ఒకసారి డిసపియర్ అయిపోతుంది. తర్వాత ఈ క్యూఆర్ఎస్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. నార్మల్గానే పోతూ ఉంది కదా అని అనుకుంటుంటే సడన్గా ఒక ప్లేస్లో డిసపియర్ అయిపోయింది. సో నార్మల్గా ఉండి సడన్గా డిసపియర్ అయిపోవడం, ఇది టైప్ 2 సెకండ్ డిగ్రీ ఏవీ బ్లాక్. టైప్ 1 సెకండ్ డిగ్రీ ఏవీ బ్లాక్ అంటే ఫస్ట్ నార్మల్, నెక్స్ట్ కొంచెం డిలే అలా నెక్స్ట్ డిసపియర్ అయిపోవడం. ఫస్ట్ టైప్లో ఏంటంటే వార్నింగ్ సైన్ ఇస్తున్నారు, డిలే అయ్యి వార్నింగ్ సైన్ చూపిస్తుంది. టైప్ 2లో వచ్చి డిలే అన్నది ఏం లేదు, సడన్గా డిసపియర్ అయిపోతుంది, మనకి ఇక్కడ వార్నింగ్ సైన్ కూడా తెలియట్లేదు. ఈ టైప్ 2 సెకండ్ డిగ్రీ ఏవీ బ్లాక్లో ఏమేమి కారణాలు అయ్యి ఉండొచ్చు అంటే ఇన్ఫ్లమేటరీ కార్డియాక్ డిసార్డర్స్, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, ఇవన్నీ కారణాలు అయ్యి ఉండొచ్చు అండి. వీటి కారణంగా ఏంటంటే ఈ టైప్ 2 సెకండ్ డిగ్రీ ఏవీ బ్లాక్ అన్నది డెవలప్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం వెంటనే పేస్ మేకర్ అన్నది ఇన్సర్ట్ చేయాలి, లేదంటే ఇంకా కొంచెం ప్రొలాంగ్ అయిపోయి థర్డ్ డిగ్రీ ఏవీ బ్లాక్ వచ్చేస్తుంది, అంటే కంప్లీట్ హార్ట్ బ్లాక్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ డిగ్రీ ఏవీ బ్లాక్ అగైన్ వైఫ్ అండ్ హస్బెండ్ కాన్సెప్ట్ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే పూర్తిగా సపరేట్ అయిపోయారు. థర్డ్ డిగ్రీ ఏవీ బ్లాక్ అంటే కంప్లీట్ హార్ట్ బ్లాక్ కదా, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది పూర్తిగా సపరేట్ అయిపోయారు. అండ్ తిన్ లైఫ్ తింది, తన లైఫ్ తంది అన్నట్లుగా పోతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఈసీజీ చూడండి, పీవేవ్ అన్నది ఉంది, పీవేవ్ తర్వాత క్యూఆర్ఎస్ అన్నది స్టార్ట్ అయ్యి ఉండలేదు. అండ్ క్యూఆర్ఎస్ అన్నది ఉంది, క్యూఆర్ఎస్కి ముందు పీవేవ్ అన్నది లేదు. అంటే ఎవరికి వాళ్ళు అన్నది పోతూ ఉంటుంది. ఎట్రియల్ కాంట్రాక్షన్స్ డిఫరెంట్గా పోతున్నాయి అండ్ వెంట్రుకులర్ కాంట్రాక్షన్స్ డిఫరెంట్గా పోతుంది. ఇది వెంట్రుకులర్ అండ్ ఎట్రియల్ కాంట్రాక్షన్స్ మధ్య కోఆర్డినేషన్ అన్నది అస్సలు జరగట్లేదు, అంటే దేని పాటికి దేని ఉన్నాయి. అలా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా డైవర్స్ అయిపోయింది, సపరేట్ అయిపోయారు, డైవర్స్ అయిపోయింది, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ డిగ్రీ కంప్లీట్
హార్ట్ బ్లాక్ అయిపోయింది. స్పెసిఫిక్గా బండిల్ బ్రాంచ్ బ్లాక్ గురించి కూడా క్వశ్చన్ అడగచ్చండి. ఈ బండిల్ బ్రాంచ్ బ్లాక్ ఉంది 2 టైప్స్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అండ్ లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్. వీటి యొక్క డిఫరెన్సెస్ ఏందో ఈ ఈసీజీ చూసి చూద్దాం. ఇక్కడ ఈసీజీ చూడండి, రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ ఉన్నాడు V1 దగ్గర క్యూఆర్ఎస్ అనేది M షేప్లో ఉంటుంది అండ్ V6 దగ్గర క్యూఆర్ఎస్ అనేది W షేప్లో ఉంటుంది అండ్ దీని క్వైట్ ఆపోజిట్ లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్లో ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఈసీజీ డిఫరెన్సెస్ ఇదేనండి. ఇందులో ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ టాపిక్ సిపిఆర్, కార్డియోపల్మనరీ రిసస్టేషన్. ఈ కార్డియోపల్మనరీ రిసస్టేషన్ అన్నది ఎప్పుడు ఇవ్వాలి, అసలు ఎందుకు ఇవ్వాలి అంటే, ఈ సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చేసేది కాదండి, కింద పడిపోయిన ప్రతి ఒక్కరికి ఇవ్వకూడదు. హార్ట్ అటాక్ అండ్ నియర్ డ్రౌనింగ్ వాళ్ళకి ఇక్కడ ఏంటంటే బ్రీతింగ్ అండ్ హార్ట్ బీట్ అనేది స్టాప్ అయిన పర్సన్స్కి సిపిఆర్ అన్నది ఇస్తాం. ఒకవేళ పర్సన్ బ్రీతింగ్ అన్నది లేదు అంటే వితిన్ 10 seconds మనం సిపిఆర్ అన్నది స్టార్ట్ చేయాలి. ఆ కంప్రెషన్స్ 100 to 120 per minute అన్నది ఇస్తాము మన కంప్రెషన్స్. ఈ కంప్రెషన్స్ ఇచ్చే పొజిషన్ వచ్చి ఈ ఇమేజ్లో చూడండి. ఇక్కడ ఏంటంటే వన్ హీల్ ఆఫ్ ది హ్యాండ్ కరెక్ట్గా జిఫర్డ్ ప్రాసెస్ ఆఫ్ ది స్టెర్నమ్ మీద ప్లేస్ చేసి అండ్ ఇంకొక హ్యాండ్ వచ్చి నెక్స్ట్ ద ఫస్ట్ హ్యాండ్ మీద పెట్టి అండ్ బాడీ వచ్చి డైరెక్ట్లీ ఓవర్ యువర్ హ్యాండ్స్కి నేరుగా డైరెక్ట్గా పెట్టి ప్రెషర్ అంతా కూడా మన ఎనర్జీ అంతా కూడా హ్యాండ్స్ మీద ప్లేస్ చేసి కంప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా ఇవ్వాలి, జిఫర్డ్ ప్రాసెస్ మీద హీల్ ఆఫ్ ది హ్యాండ్ పెట్టి డైరెక్ట్లీ పొజిషన్ వచ్చి డైరెక్ట్లీ ఓవర్ యువర్ హ్యాండ్స్ అనేది ప్లేస్ చేయాలి. ఈ సిపిఆర్ ఇస్తున్నప్పుడు ఎన్ని కంప్రెషన్స్ ఇవ్వాలి, ఎన్ని బ్రెత్స్ ఇవ్వాలి అంటే వెంటిలేషన్ ఇస్ బ్రెత్స్, కంప్రెషన్స్ వచ్చి హార్ట్ మీద ప్రెషర్ పెట్టి ఇవ్వడము. అడల్ట్స్కి వచ్చి 30 కంప్రెషన్స్ ఇవ్వాలండి, 2 బ్రెత్స్ ఇవ్వాలి. ఇది కంప్రెషన్ సిపిఆర్ రేట్. నెక్స్ట్ చిల్డ్రన్లో వచ్చి 30:2 సింగిల్ రెస్క్యూర్ ఉన్నప్పుడు అండ్ 15:2 వచ్చి డబుల్ రెస్క్యూర్, ఇద్దరు రెస్క్యూర్ ఉన్నప్పుడు 15:2 ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చి నియోనెట్స్, ఇదంతా కంప్రెషన్స్, ఇది వెంటిలేషన్స్ అనమాట. నెక్స్ట్ నియోనేట్స్లో వచ్చి 3 కంప్రెషన్స్ ఇవ్వాలి, 1 వెంటిలేషన్ ఇవ్వాలి, 1 బ్రెత్ ఇవ్వాలన్నమాట. హాస్పిటల్ ప్రెమిసెస్లో సిపిఆర్ ఇస్తున్నారంటే అడ్రినల్ ఇంజెక్షన్ కూడా ఇస్తారండి. అంటే 3 ఈ మొత్తం పూర్తి సిపిఆర్ ప్రాసెస్ మొత్తం ఇచ్చే టైంలో 3 shots ఆఫ్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇంపార్టెంట్ టాపిక్స్ అని నేను ఒక వీడియో చేస్తున్నాను కదండి, అది అండ్ ఇప్పుడు నేను ఇప్పటివరకు కవర్ చేసిన ప్రతి ఒక్క టాపిక్లో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందండి, అన్నీ చదువుకోండి.